హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టైలిస్ట్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇప్పుడు మీరు చూస్తున్నారంటే ట్రెండింగ్ రీల్స్ని మీరు కూడా మీ వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. అందుకే మీకు కావాల్సినది ఏంటంటే ఒక స్కై ఉంది కదా, స్కైతో సహా మీరు పడ్డట్టు వీడియో తీసుకోవాలన్నమాట. తీసుకునేటప్పుడు మీరు ఇలాంటి బ్లూ షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ వేసుకోమాకండి. అంటే స్కై బ్లూ ఉంటుంది, మీ షర్ట్ బ్లూ ఉంటుంది కాబట్టి అంత యాక్యురేట్గా రాదు. అండ్ ఇప్పుడు నేను చెప్పే వీడియోలో కూడా నేను అనుకోలేదు అనమాట, అన్ఎక్స్పెక్టెడ్గా బ్లూ టీ షర్ట్ వేసుకున్నాను. అందుకే కొంచెం మీరు క్రాప్ అయ్యాయి అనమాట ఇమేజెస్. వేరే కలర్ టీ షర్ట్ వేసుకుంటే మాత్రం అవుట్పుట్ మాత్రం చాలా మంచిగా వస్తుంది. అండ్ అప్పుడు నేను మీకు ఎలా చేయాలో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోలో. సో అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ చూడండి. అండ్ ఎక్స్టెండెడ్ వర్షన్ అనమాట. అంతకుముందు మీరు చూసిన రీల్స్ ఏంటంటే 10 సెకండ్స్ 50 సెకండ్స్ ఉంటుంది. ఇది అప్ టు 10-20 సెకండ్స్ వరకు ఉంటుంది. అటు వీటి యొక్క ఆడియో లింక్స్ అండ్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ స్కై వీడియోస్ కానీ అన్ని మీకు మన టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాం. పక్కన ఉన్న స్కాన్ చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. లేకపోతే మీరు డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాం. సో అక్కడ నుంచి మీరు జాయిన్ అయిపోవచ్చు. అండ్ ఇంకా సోదాపై గడిలోకి వెళ్ళిపోతాం. సో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్. ఫస్ట్ అయితే మీరు VPNతో కనెక్ట్ అవ్వండి. వన్స్ VPNతో కనెక్ట్ అయినాక క్యాప్కట్ ఓపెన్ చేసి ఎంటర్ వేసేదా ఉంటుంది. ఇప్పుడు మీరు చూసింది ఇంతకుముందు నేను చేసిన మీరు స్టార్టింగ్లో చూస్తారు కదా ఇంట్రో, దాన్ని ప్రీవియస్ సీట్ అనమాట. ఇప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే మీరు ఏ వీడియో అయితే చేయాలనుకుంటున్నారో ఆ వీడియోని ఇప్పుడు నేను చేసిన వీడియో కొంచెం బ్లూ టీ షర్ట్ కాబట్టి కొంచెం మీకు కార్నర్స్లో కర్వ్స్లో కొంచెం కట్ అయి వచ్చింది అనమాట. అదే మీరు బ్లాక్ షర్ట్ కానీ రెడ్ షర్ట్ వైట్ అని ఎనీథింగ్ బ్లూ కాకుండా ఏ కలర్ అయినా యూస్ చేసుకుంటే షర్ట్ అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో మీరు ఇంతకుముందు ఇప్పుడు ఏమన్నా వీడియో ఫుటేజ్ చేస్తుంటే మాత్రం బ్లూ షర్ట్ కాకుండా రిమైనింగ్ షర్ట్స్ ట్రై చేయండి. ఎందుకంటే మీకు అప్పుడే కట్ బాగా అవుతుంది. ఒకవేళ వెనక మీకు ఎక్కువ ఆరెంజ్ కలర్ ఉందనుకోండి స్కై, వేరే కలర్ షర్ట్ ట్రై చేయండి. అంటే నెక్స్ట్ అంతా అయిపోయినాక మీరు మీకు నచ్చినట్టు వీడియో ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మీకు స్పీడ్ లేయర్ యాడ్ చేసుకొని క్రాప్ చేసుకోవడం కానీ అన్నీ చేసేయండి గైస్. వన్స్ అంతా అయిపోయినాక ఓవర్ మీద ట్యాప్ చేసేయండి. అప్పుడు మీ యొక్క లేయర్ కిందకు వస్తుంది. అండ్ అప్పుడు మీరు దాని మీద ట్యాప్ చేస్తే కొన్ని ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి అనమాట. క్రోమాకి ఆప్షన్ ఓపెన్ చేసి ఇలా మీరు స్క్రీన్ మీద నేను చెక్ చేస్తున్నట్టు అలా మీరు డ్రాగ్ చేసుకోండి. అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడ నేను చెప్పినట్టు నా టీ షర్ట్ బ్లూ కలర్ కాబట్టి కొంచెం తప్పుగా వస్తుంది అనమాట. అది మీరు వేరే కలర్ అయితే మాత్రం ఇంకా నీట్గా వస్తుంది. సో మొత్తం ఎలా అడ్జస్ట్ చేసుకోండి. వన్స్ అడ్జస్ట్ చేసుకున్నాక టిక్ వార్ మీద ట్యాప్ చేస్తే మీకు కంప్లీట్ అయిపోతుంది అనమాట మ్యాక్సిమం ఎడిట్. అండ్ ఆ తర్వాత ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మీకు ఏ స్కై కావాలో దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. వీటి లింక్స్ అన్ని మనం టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కొన్ని యానిమేషన్స్ ఇచ్చేసేయండి. యానిమేషన్స్తో పాటు స్పీడ్ లేయర్ కూడా మీకు కావాలంటే ఇచ్చుకోవచ్చు. అది ఎలాగంటే మీ యొక్క వీడియో యొక్క స్పీడ్ బేస్ చేసుకొని ఉంటుంది. సో అంతా అయిపోయినాక మీరు దీన్ని క్రాప్ చేసేయచ్చు. అండ్ సారీ ఫర్ ది బ్యాక్గ్రౌండ్ నాయిస్ గైస్. ఇప్పుడు మీరు దాని మీద ట్యాప్ చేసి ఇలా మీరు దీని డ్రాగ్ చేయాల్సి ఉంటుంది. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అది మీ స్క్రీన్ మీద కాదనమాట, ఓవర్లో యాడ్ చేసాం కదా మీ పర్సన్ది అది. సో ఇక్కడ తర్వాత సాంగ్స్లోకి వెళ్ళండి. సాంగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు యానిమే అనే వస్తుంది అనమాట. నేను మీకు టెలిగ్రామ్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ దానికి కూడా మీ వీడియో తగ్గట్టు క్రాప్ చేసుకోండి. కొన్నిసార్లు కొంచెం అటు ఇటుగా వస్తుంది, బట్ మీకు నచ్చినట్టు క్రాప్ చేసుకోండి. అంటే మీ లెంత్ ఎక్కువ ఉంటే మాత్రం ఎక్కువ ఉంచుకోండి, తక్కువ ఉంటే మాత్రం ఎక్స్టెండ్ చేసుకోండి. అండ్ మెజారిటీ ఆఫ్ ఎడిట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడతో. బట్ ఇక్కడ నుంచి మీరు కొన్ని ఎక్స్ట్రా అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఎఫెక్ట్స్ కానీ ఓవర్లే ఎఫెక్ట్స్ కానీ అలాంటి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను చూపించాను కదా ఇందాక ఎఫెక్ట్స్లోకి అలా యాడ్ చేసుకోండి. అండ్ రిమైనింగ్ అంతా క్రాప్ చేసేయండి. మీకు టెస్ట్ కావాలన్నా కానీ టెస్ట్లో కూడా మీకు చూపిస్తాను అది ఎలాగని. సో మెయిన్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ మీరు వెళ్ళి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఆప్షన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసేయండి. దీన్ని ఆబ్జెక్ట్లోకి వెళ్ళి మొత్తం పెట్టుకోండి ఆల్ వీడియో అని. సో ఇలాగనమాట. ఇది కంప్లీట్ అయిపోయినాక మీకు మళ్ళీ ఇంకో ఆప్షన్ ఉంటుందన్నమాట. అది లెన్స్లోకి వెళ్తే మూవీ లెన్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లెన్స్ ఓపెన్ చేసుకోండి. ఒక 3 సెకండ్స్ అది యాడ్ చేశారనుకోండి నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అది మీరు చూస్తున్న ఫ్రేమ్ అయితే ఎక్సలెంట్ ఉంది కదా. అది నా టీ షర్ట్ బ్లూ కలర్ కాబట్టి ఇంకా రాలేదు. అది మీరు వేరే టీ షర్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. సో మీకు అర్థమయ్యే ఉంటుంది అన్నమాట నేను చెప్పింది ఇప్పటిదాకా. సో మొత్తం ఎలా ఎక్స్టెండ్ చేసుకోండి 3 సెకండ్స్. అండ్ ఇప్పుడు మీకు టెక్స్ట్ ఎఫెక్ట్ కావాలంటే మాత్రం టెక్స్ట్లోకి వెళ్ళండి గైస్. టెక్స్ట్లోకి వెళ్ళి మీ ఒక యానిమీ స్టైల్ ఉన్న టెక్స్ట్ని చూస్ చేసుకోండి. అండ్ మీరు ఒక మీ నేమ్ పెట్టుకుంటారో లేకపోతే వెయిట్ ఫర్ దేని పెట్టుకుంటారో అది మీ ఇష్టం. అండ్ ఇక్కడ మీరు కొన్ని యానిమేషన్స్ యాడ్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది అనమాట. అది నేను పర్టికులర్గా చెప్పే పని లేదు, ఎందుకంటే ఇది నేను వీడియో బేస్ చేసుకొని చేస్తున్నాను. అండ్ నేను ఎక్కడైతే వెయిట్ ఫర్ అండ్ ఇచ్చాను. వన్స్ అదంతా కంప్లీట్ అయిపోయినాక టెక్స్ట్ మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దాని తర్వాత స్టైల్స్లోకి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. చాలా టైప్స్ ఆఫ్ టెక్స్ట్ ఉంటాయన్నమాట. అది మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోండి మీ యొక్క వీడియో తగ్గట్టు. అండ్ దానికి యానిమేషన్ కూడా మీకు నచ్చిన యానిమేషన్ ఇచ్చుకోవచ్చు. సో ఫైనల్గా వీడియో అయితే ఇలా కంప్లీట్ అయిపోతుంది గైస్. మెయిన్ ఎడిట్ అయితే ఇదనమాట. అండ్ మీకు అక్కడ పైన మీకు 3 ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఎక్స్పోర్ట్ అని ఆప్షన్ వస్తుంది. అక్కడ నుంచి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. ఇది 10 సెకండ్స్ వీడియోని మీకు 18 సెకండ్స్ వీడియో అండ్ ఆడియో లింక్ మన టెలిగ్రామ్ గ్రూప్ ప్రొవైడ్ చేయడం జరిగింది.
సో మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ మీకు కానీ మన వీడియో వస్తే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి గైస్. అండ్ ఎప్పటిదాకా లవ్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ అండ్ లవ్ యూ ఆల్. స్టే ట్యూన్.